శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 19 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 12:38 వరకు ఉంది. అంటే రోజంతా పంచమి తిథి ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 8:49 వరకు ఉంది. బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, డబ్బు ఖర్చు పెట్టడం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు, అగ్రికల్చర్ పనులు చేసుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ నక్షత్రం చాలా మంచిది. ఇంట్లో బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనానికి విశాఖ మంచిది. హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకొని ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడం ద్వారా సమస్త దరిద్రాలు పోగొట్టుకోవటానికి విశాఖ నక్షత్రం చాలా మంచిది. అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటం ద్వారా సమస్త శుభాలు పొందొచ్చు, దరిద్రాలు తరిమి కొట్టవచ్చు. అలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి, పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి విశాఖ నక్షత్రం మంచిది. అలాగే వ్యాపారంలో క్రయ విక్రయాలు, బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా విశాఖ నక్షత్రం మంచిది. కోర్టు వ్యవహారాలకు కూడా విశాఖ చాలా మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మేషరాశి వాళ్ళ పిల్లలు చాలా అద్భుతమైన సక్సెస్ ఈరోజు సాధించగలుగుతారు. శరీర ఆరోగ్యం మేషరాశి వాళ్ళకు బాగుంటుంది. మేషరాశి వాళ్ళకు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. కర్కాటక రాశి వాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆస్తిపాస్తుల పరంగా నష్టాలు పొందే సూచనలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అనుకూలతలు పెరుగుతాయి. బంధువులతో, మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము సింహరాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. అంతిమంగా అభివృద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా అనుకూలతలు తక్కువ ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా అనుకూలతలు పెంపొందింపజేసుకొని కన్యారాశి వాళ్ళు కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అందరితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మౌనమే ఆశ్రయించండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే ఈరోజు తులారాశి వాళ్ళకి ప్రతి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
దొంగల భయం కూడా ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థిరత్వం ఏర్పడుతుంది. లైఫ్ సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా పురోభివృద్ధి కనిపిస్తుంది. లైఫ్లో డెవలప్ అవడానికి చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది. ఆ వేదన పక్కన పెట్టండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతే కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉంటారు. శారీరక సౌఖ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీనరాశి వాళ్ళ పిల్లల్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళు ప్రథమ సంతానానికి వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ హెల్త్ కేర్ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే బుధవారం కాబట్టి ఓం వక్రతుండాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం వక్రతుండాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి గణపతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఓం వక్రతుండాయ నమః ఈ మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. వ్యాపారంలో క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. కొత్తగా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యమైన జర్నీస్ చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.